పంట నష్టం వస్తే అదే సీజన్లో పంట నష్టం మరుసటి సంవత్సరం అదే సీజన్ వచ్చేలోగానే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఉచిత పంటల బీమా ద్వారా. గాలికి పోయింది విధానాలు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చేవాళ్ళం. క్రమం తప్పకుండా రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టుబడి సహాయం అందేది. ఇవన్నీ గాలికి వదిలేస్తారు, ఎత్తేసినారు. ఇవన్నీ ఎత్తేసి పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తాము అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి అనే మాట చెప్పి, పిఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి మేము 20,000 ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఇవ్వాల్సిన 20,000లో రెండో ఏడాది 20,000కి 5,000 ఇచ్చినారు. అంటే 40,000కి 5,000 ఇచ్చినారు. రైతుల పరిస్థితి ఇది. అది కూడా సుమారుగా 7 లక్షల మంది రైతు కుటుంబాలను తగ్గించి మేము ఇస్తా ఉన్న నెంబర్ కన్నా. నేను చెప్పే ప్రతి మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతాను. ఇవన్నీ మా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టే రైతులు తమ గుండెల మీద తాము చేతులు వేసుకుని నిర్భయంగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని రకాలుగా రైతులు నష్టపోతా ఉన్న పరిస్థితులకు కారణాలు ఇవన్నీ కారణాలే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిత్తశుద్ధి లేదు, తాపత్రయం లేదు ఈ మనిషికి. ప్రతిదీ స్కామే, ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ గవర్నమెంట్. రెండో సబ్జెక్ట్ లేకపోదాం. పబ్లిక్ హెల్త్ సెక్టార్ను కూడా నిజంగా ఎంత దారుణంగా ఈ పెద్ద మనిషి దెబ్బతీస్తూ ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో సహా నేను చెప్తాను. సంపద సృష్టిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ప్రజల ఆస్తులను చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముతా ఉన్నాడు, స్కాములు చేస్తూ. సంపద సృష్టించడము అని అంటే ఆయన సొంత సంపద సృష్టించడం మాత్రమే సంపద సృష్టించడం అనుకుంటా ఉన్నాడు. గవర్నమెంట్ ఆస్తులను చెనిక్కాయలకు బెల్లాలకు అమ్ముతున్నాడు. కమిషన్లకు ఆశపడి ఆయన మనుషులకు దోచిపెడతా ఉన్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. ఇది అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా, ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూళ్ళు ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ
రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను. ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా?